ఈ కాలుష్యాలని అరికట్టాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పరిశ్రమలకు అధ్యక్ష నా ఓన్ కేసు, నేను కూడా ఎన్జిటీలో వేసిన కేసెస్ ఫ్యాక్టరీలు షిఫ్ట్ చేయాలని దాని గురించి కూడా మాట్లాడతాను. వాళ్ళు ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళలా వాళ్ళు ఫ్యాక్టరీల కోసము పొల్యూషన్ ఉందని నేను కొట్లాడితే వాళ్ళు ఫ్యాక్టరీల తరఫున ఫ్యాక్టరీల అడ్వకేట్లు పెట్టుకుంటలేరు. వాళ్ళ అడ్వకేట్లు పెట్టి ఫ్యాక్టరీలని పొల్యూషన్ ఫ్యాక్టరీని కాపాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతున్నారు ఫ్యాక్టరీల గురించి. నేను సబ్జెక్ట్ ఉంది మాట్లాడుతున్నాను. ఇంజనీరింగ్ చదువుకున్నాను, సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేస్తాను. అక్కడ సెటిల్ కాక ఈరోజు వచ్చి ఎమ్మెల్యే అయినాను అధ్యక్ష. ఆ? 10 years చేశాను, సెటిల్ కాలేదు. దాంట్లో కిక్కు లేదు. కిక్కు రాజకీయంలో ఉంది. పేదవాని ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తింటే కిక్కు ఉంది, వాళ్ళ దగ్గర పోయి టీ తాగితే కిక్కు ఉంది, పైసలు సంపాదించి పెద్ద పెద్ద బంగ్లాలో ఉండి అక్కడ కూర్చుంటే కిక్కు లేదు అధ్యక్ష. గ్రామాల్లోనే కిక్కు ఉంది. ఆ గ్రామాల కోసమే పొల్యూషన్ ఉండొద్దని చెప్పి వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఓఆర్ఆర్కు అవతల వైపుకి తరలించడానికి కమిటీలు వేసి జీవోలు జారీ చేసినా అందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా పెద్దగా జరగలేదు. అయితే 2019లో పొల్యూషన్ కారణమవుతున్న పరిశ్రమలకు జనవాసులకు దూరంగా తరలించాలని చెప్పేసి MOEF స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి జియో నంబర్ 2/10/2019ని జారీ చేయడం జరిగింది. పరిశ్రమలు కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాలకు కాపాడడానికి ఈ కమిటీ చేసింది ఏమీ లేదు అధ్యక్ష. పొల్యూషన్ మాట్లాడిన తర్వాత ఫారెస్ట్ గురించి కూడా మాట్లాడతా, వాళ్ళ గురించి కూడా మాట్లాడతా అధ్యక్ష. నేను గత 2019లో OS నంబర్ 4/2019 నా గ్రామం రంగారెడ్డి కూడా చుట్టుపక్కల స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ వల్ల 5 కిలోమీటర్ల వరకు వ్యవసాయం లేదు. మొత్తం ఇళ్ళ పైన పొగ పడుతుంటే నేను ఎన్నోసార్లు డస్ట్ పడుతుంటే ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తే పొల్యూషన్ బోర్డు వస్తారు అధ్యక్ష. కంప్లైంట్ ఇస్తే రాత్రి ఫోన్ చేస్తారు ఫ్యాక్టరీ వాళ్ళకి. 3 రోజుల తర్వాత మేము వస్తున్నాము, మీరు బాగా మొత్తం ముస్తాబ్ చేసి పెళ్లి కూతురులాగా పెట్టండి, మేము వచ్చిన తర్వాత పొల్యూషన్ లేదని రాసుకొని పోతామంటారు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాను. ఇంకా సోమేష్ కుమార్ గురించి అంటే మీకు తెలిసిందే. దాని తర్వాత కోర్టుకు పోయినాను అధ్యక్ష. ఎన్జిటికి పోయిన తర్వాత కొట్లాడితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమో పొల్యూషన్ ఉందంటారు, పొల్యూషన్ బోర్డ్ డిపార్ట్మెంట్ ఏమో సోమేష్ కుమార్ వాళ్ళేమో పొల్యూషన్ లేదంటారు.